తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఈ నెల 30న నివేదిక ఇవ్వనుంది. మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వన్ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన సమగ్ర విచారణ జరిపి రిపోర్టు సిద్ధం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి అంశం కొన్నాళ్ల పాటు ఏపీ రాజకీయాలను కుదిపేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యిని సప్లై చేయడం ద్వారా లబ్ధి పొందారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపించింది. సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిపారని సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఇదంతా చంద్రబాబు చేస్తున్న రాజకీయమంటూ వైసీపీ తిప్పికొట్టింది. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేయడం, సుప్రీంకోర్టు కూడా సీబీఐ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పింది. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో అప్పుడు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఈ కేసులో అసలైన నిందితులకు శిక్ష పడలేదని భావించిన ప్రభుత్వం మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సిట్ రిపోర్టుపై సుదీర్ఘంగా అధ్యయనం చేశారు దినేష్ కుమార్. అలాగే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు. వీటన్నింటి ఆధారంగా తన రిపోర్టును సిద్ధం చేస్తున్నారు దినేష్ కుమార్. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతం తన రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు దినేష్ కుమార్. ఈ రిపోర్టు వచ్చాక ఎవరెవరిపై చర్యలు ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.